మరికొన్ని క్షణాల్లో కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. అందరూ లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాం. సమితి దక్ష, సమితి ఆహ్రమ. అధికారుల వేదిక వద్దకు విచ్చేస్తున్నారు. వేదిక వద్ద సుశోభితంగా అలంకరించబడిన పటాలకు పుష్పార్చన చేస్తున్నారు మన అధికారులు. समिति दक्ष, स्वागत प्रणाम, 1 2 3। समिति आह्रम, समिति दक्ष। ध्वज प्रणाम, 1 2 3। प्रार्थना। नमामो वयं मातृभू पुण्यभूस्त्वाम् त्वया वर्धिता संस्कृतास्त्वत्सुताः अये वत्सले मंगले हिंदुभूमे स्वयं जीवितान्यर्पयामस्त्वयि। नमो विश्वशक्त्यै नमस्ते नमस्ते, त्वया निर्मितं हिन्दुराष्ट्रं महत्, प्रसादात् तवैवात्र सज्जा समेत्या समालम्बितुं दिव्यमार्गं वयम् समुन्नामितं येन राष्ट्रन्नयेतत् पुरो यस्य नम्रं समग्रं जगत् तदादर्शयुक्तं पवित्रं सतीत्वम् प्रियाभ्यः सुताभ्यः प्रयच्छाम्बते समुत्पादयास्मासु शक्तिं सुदिव्याम्
దురాచార దుర్వృత్తి విధ్వంసినీం పితా పుత్ర భ్రాతృంశ్చ భర్తారమేవం సుమార్గం ప్రతి ప్రేరయంతీమిహ సుశీలా సుధీరా సమర్థా సమేతాః స్వధర్మే స్వమార్గే పరం శ్రద్ధయా వయం భావి తేజస్విరాష్ట్రస్య ధన్యాః జనన్యో భవేమేతి దేహ్యాశిషం. భారత్ మాతా की जय. भारत माता. ध्वज प्रणाम. 1 2 3. समिति आह्रम. దయచేసి అతిథులందరూ తమ తమ స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు శిక్షార్థులతో శారీరక అంశాల ప్రదర్శన ఉంటుంది. శిక్షార్థులు ఈ 15 రోజులలో తాము నేర్చుకున్న వివిధ రకాల అంశాలని మన ముందు ప్రదర్శించడానికి వస్తున్నారు. ముందుగా మానవందన. శిక్షార్థులు రాగ తాళ లయబద్ధమైన వాయిద్యాలతో అడుగులు కలుపుతూ మన గురువైన భగవద్ధ్వజానికి మానవందన చేయడానికి బయలుదేరుతున్నారు. వాహిని దక్ష. యజ్ఞజ్యోతి సమాభంతం జ్ఞాన వైరాగ్య సూచకం తేజ సమృద్ధి సంకేతం నమామో భగవద్ధ్వజం. యజ్ఞగుండంలోని అగ్నికీలల వల్లే ప్రకాశిస్తూ జ్ఞానమును వైరాగ్యమును సూచిస్తూ తేజస్సును వృద్ధిని అందించే భగవద్ధ్వజానికి ప్రణమిల్లడానికి వస్తున్నారు మన సేవికలు. वाहिनी मानवंदना के लिए चलो. ఈ అరుణధ్వజ కిరణ ఛాయల్లో మానవందనకు బయలుదేరారు మన సేవికలు. తర్వాత అంశము యోగ్చాప్. నియమితంగా తాళబద్ధంగా అడుగులో అడుగు కలుపుతూ సేవికలు చేసే శారీరక ప్రదర్శనయే యోగ్చాప్. మానసిక ఉల్లాసం పెంపొందించడానికి క్రమబద్ధంగా చేయి విన్యాసమే యోగ్చాప్. క్రమశిక్షణతో ఉల్లాసంగా ఉత్సాహంగా సాగే కార్యక్రమంలో భాగంగా ప్రదర్శన ఇవ్వడానికి వస్తున్నారు మన సేవికలు. माता जय जय तू अहल्या माता युगो युगो तक अमर रहेगी यश कीर्ति की गाथा.
कर्तव्यों से हुई न परमुख नीलकंठ समगरल पान कर नीलकंठ समगरल पान कर क्षण क्षण जीवन बीता जय जय तू अहल्या माता जय जय तू अहल्या माता अन्न छत्र धर्मार्थ चलाए मंदिर घाट कुएं खुदवाए परात सुख जीवन हो सार्थक परात सुख जीवन हो सार्थक दिव्य चरित्र की गाथा जय जय तू अहल्या माता जय जय तू अहल्या माता हे कर्म योगिनी राजयोगिनी जय तू अहल्या माता जय जय तू अहल्या माता जय जय तू अहल्या माता युगों युगों तक अमर रहेगी यश कीर्ति की गाथा जय जय तू अहल्या माता जय जय तू अहल्या माता जय जय तू अहल्या माता దండ దుష్ట శిక్షణ శిష్టరక్షణ అంటూ శ్రీకృష్ణుడు భగవద్గీతలో బోధించాడు. అసుర ప్రవృత్తులను జయించడానికి శస్త్రం అవసరం. అందులో భాగంగా సేవికలలో ధైర్య సాహసాలను పెంపొందించడానికి దండ అభ్యాసం చేయబడింది. ఈ దండ ప్రదర్శన ఇవ్వడానికి ముందుకొస్తున్నారు మన సేవికలు. रम दंडगन दक्ष क्रमिका सिद्ध 1 2 3 स्वागत प्रणाम 1 2 3 4 प्रहार सिद्ध 1 2 प्रहार प्रक्रम प्रहार अपक्रम क्रमिका सिद्ध 1 2 द्विमुखी 1 2 3 4 5 6 7 8 9 10 स्वस्थ सिद्ध प्रयोग 1 क्रमशः 1 1 2 3 1 2 3 4 2 1 2 3 1 2 3 4 3 1 2 3 1 2 3 4 4 1 2 3 1 2 3 4 स्वस्थ सिद्ध क्रमिका 3 क्रमशः 1 1 2 3 1 2 2 1 2 1 2 3 1 2 1 2 स्वस्थ सिद्ध प्रयोग 2 क्रमशः 1 1 2 3 तूर्य वृत्त 1 2 3 4 2 1 2 3 तूर्य वृत्त 1 2 3 4 3 1 2 3 1 2 1 2 3 4 4 1 2 3 तूर्य वृत्त 1 2 3 4 भुजदंड क्रमशः 1 2 3 अर्ध वृत्त प्रचल నియుద్ధ అనగా నిశస్త్ర యుద్ధం. శస్త్రం లేకుండా శరీరాన్ని ఆయుధంగా సంరక్షణ చేసుకునే ఈ విధానం మొదట మన దేశంలోనే వికసించింది. వేదకాలం నుండి మల్ల యుద్ధ ప్రదర్శనగా ప్రసిద్ధి చెందింది. దీన్నే మనం కరాటే అంటాం. చేతితో సమాప్తం చేయడం అని అర్థం. బౌద్ధ భిక్షువులు ధర్మ ప్రచారం కోసం పర్యటించే సమయంలో ఆత్మరక్షణార్థం ఉపయోగించిన యుద్ధ విద్య. సంప్రేరణార్థాః సంకల్పః త్వరాచ సహజక్రియ వజ్రగాత చమత్కారో నియుద్ధే షట్కియామతః. दक्ष आ क्रम
दक्ष नियुद्ध सिद्ध मुष्टि प्रहार सिद्ध 1 2 मुष्टि पुष्टि सिद्ध प्रकार 1 1 2 1 2 1 2 1 2 प्रकार 2 1 2 1 2 1 2 प्रकार 3 1 2 1 2 1 2 1 2 स्वस्थ सिद्ध द्वंद्व योग 1 2 3 1 2 3 1 2 3 1 2 3 स्वस्थ पूर्वज प्रयोग 3 1 2 1 2 1 2 1 2 नियुद्ध सिद्ध मुष्टि प्रहार सिद्ध 1 2 भूमि वंदन 2 3 4 5 6 7 स्वस्थ सिद्ध प्रयोग 4 1 2 3 1 2 3 1 2 3 1 2 3 स्वस्थ दक्ष अर्ध वृत 1 2 प्राचल త్వాం దుర్గాం దశశస్త్రధారణ కరాం అంటూ మన సేవికలు ఎస్టీ ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. ఆత్మరక్షణ కోసం అందరికీ అందుబాటులో ఉండే చిన్న కర్ర వంటి శస్త్రాన్ని ప్రదర్శించే యుద్ధ కళే షష్ఠి. బ్రిటిష్ సైన్యం గ్రామాల్లోకి చొరబడి అరాచకం సృష్టిస్తున్నప్పుడు వాళ్ళని ఎదుర్కొనడానికి అక్కడి వారిచే ఉపయోగించబడినటువంటి అందరూ సులభంగా నేర్చుకోగల గ్రామీణ యుద్ధ కళ షష్ఠి. సేవికలలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తూ శక్తియుక్తులను ప్రోత్సహించే ఎస్టీ ప్రదర్శనను తిలకిద్దాం. दक्ष एसटी सिद्ध 1 2 प्रयोग 1 1 2 3 4 5 6 प्रयोग 2 1 2 3 4 5 6 प्रयोग 3 स्वस्थ क्रमशः 2 दक्ष प्रयोग 4 1 2 3 4 5 6 1 2 3 4 5 6 पूर्ववत
एष्टी कोश 1 2 अर्धवृत्त प्रचल సేవికలందరూ అడుగులో అడుగు కలుపుతూ ఘనసమత ప్రదర్శించడానికి సిద్ధమవుతున్నారు. సమాజంలో అందరినీ కలుపుకొని పోవడం, అందరితో కలిసిపోవడం అభ్యాసం చేస్తున్నారు. कदम कदम बढ़ाए जा साधना की राह पर, त्याग की मशाल ले जिंदगी की ताह पर. కలిసి నడువ కార్యసిద్ధి అంతరీక్షణము శుద్ధి. ఆత్మదీపో భవ ఆత్మదీపో భవ. मित काल 1 2 1 2 प्रचल 1 2 1 2 अर्ध वृत्त रित 1 2 3 4 अर्ध वृत्त रित 1 2 3 4 मित काल 1 2 1 2 वामा दक्षिण वृत्त रित 2 1 2 1 2 प्रचल 1 2 1 2 मित काल 1 2 1 2 वामा दक्षिण वृत्त रित 2 1 2 1 2 प्रचल 1 2 1 2 मित काल 1 2 1 2 अर्ध वृत्त रित 1 2 1 2 प्रचल 1 2 1 2 मित काल 1 2 1 2 वामा दक्षिण वृत्त रित 2 1 2 1 2 प्रचल 1 2 1 2 मित काल 1 2 1 2 वामा दक्षिण वृत्त रित 2 1 2 1 2 वामा दक्षिण वृत्त रित 1 2 1 2 प्रचल 1 2 1 2 मित काल 1 2 1 2 वामा दक्षिण वृत्त रित 2 1 2 1 2 प्रचल 1 2 1 2 मित काल 1 2 1 2 अर्ध वृत्त रित 1 2 3 4 प्रचल 1 2 1 2 मित काल 1 2 1 2 वामा दक्षिण वृत्त रित 1 2 1 2 प्रचल 1 2 1 2 मित काल 1 2 1 2 वामा दक्षिण वृत्त रित 2 1 2 1 2 अर्ध वृत्त रित 1 2 3 4 प्रचल 1 2 1 2 मित काल 1 2 1 2 अर्ध वृत्त रित 1 2 1 2 प्रचल 1 2 1 2 मित काल 1 2 1 2 अर्ध वृत्त रित 1 2 3 4 घनस्थव 1 2 अर्ध वृत्त प्रचल
ఏకరూపతను దర్శింపచేసే సాధన వ్యాయామయోగ్. ఈ శారీరక విన్యాసం అందరినీ అబ్బురపరుస్తుంది. కృతిలో, గతిలో, మతిలో ఏకరూపతను సాధించడానికి అభ్యసించే విన్యాసాలు ఈ వ్యాయామయోగులో చూసి మనమందరం ఆనందిద్దాం. సంగచద్వం సంవదద్వం సంవో మనాంసి జానతాం దేవాభాగే యథా పూర్వే సంజా నానా ఉపాసతే అని ఏకతా మంత్రంతో చెప్పినట్టు సాధన చేస్తున్నారు సేవికలు. యోగ కర్మసు కౌశలం. మనం చేసే పనులలో కుశలత, నైపుణ్యం సాధించడానికి దోహదపడేదే వ్యాయామయోగ్. శరీరం, మనసు సంతులనం సాధించడానికి ఈ వ్యాయామయోగ్ ఉపయోగపడుతుంది. सावधान दक्ष द्विहस्तांतर पूर्ववत दक्षिण वृत 1 2 द्विहस्तांतर पूर्ववत वाम वृत 1 2 देवराज सेव्यमान पावनाङ्घ्रि पङ्कजम् ज्ञालयज्ञसूत्रमिन्दुशेखरम् कृपाकरम् नारदादियोगिवृन्दवन्दितम् दिगम्बरम् काशिकापुराधिनाथ कालभैरवम् भजे भानुकोटिभास्वरम् भवाब्धितारकम् परम् नीलकण्ठमीप्सितार्थदायकम् त्रिलोचनम् कालकालमम्बुजाक्षमक्षशूलमक्षरम् काशिकापुराधिनाथ कालभैरवम् भजे शूलटङ्कपाशदण्डपाणिमादिकारणम् श्यामकायमादिदेवमक्षरम् निरामयम् भीमविक्रमम् प्रभुम् विचित्रताण्डवप्रियम् काशिकापुराधिनाथ कालभैरवम् भजे मुक्तिमुक्तिदायकम् प्रशस्तचारुविग्रहम् भक्तवत्सलम् स्थितम् समस्तलोकविग्रहम् मनोज्ञहेम किङ्किनीलसत्कटिम् काशिकापुराधिनाथ कालभैरवम् भजे पालकं त्वधर्ममार्गनाशकं कर्मपाशमोचकं सुशर्मदायकं विभुं स्वर्णवर्णशेषपाशशोभिताङ्गमण्डलं काशिकापुराधिनाथ कालभैरवं भजे ఇప్పుడు శిక్షార్థులు గొంతులు కలిపి ఒకే స్వరంగా సాంఘిక గీతను ఆలపిస్తారు. వందనీయ జననీయ భారతావని महिमान्वित धरणी सौभाग्य जीवनी वंदनीय जननीय भारतावनी महिमान्वित धरणी सौभाग्य जीवनी వేలవత్సరాల చరిత ఉన్న తల్లి నీవు భారరాయణాది ఋషుల భారతివైనావు వేద జ్ఞాన వారదై సాధనాల సారదై వేద జ్ఞాన వారదై సాధనాల సారదై పరిశోధన ఫలములన్నీ జగతికిచ్చినావు
మహిమాన్వితధరణి సౌభాగ్య జీవని పరమహితను తల్లిగా భావించాలను పద్ధతి ప్రతి జీవిలో పరమాత్ముని కాంచుటలో సద్గతి చూపించిన రీతి బోధించిన నీతి చూపించిన రీతి బోధించిన నీతి ఎన్ని యుగాలైన గాని మారదు ఈ సంస్కృతి వందనీయ జననీయో భారతావని మహిమాన్విత ధరణి సౌభాగ్య జీవని ఆవులను పూజించి పాలోసిన దేశం సుఖశాంతుల గిరిదానం సద్గుణాల సంద్రం సత్యం నీ వదనం సహనం ఆభరణం సత్యం నీ వదనం సహనం ఆభరణం హైందవ జీవన సారం ధర్మమే ఆధారం వందనీయ జననీయో భారతావని మహిమాన్విత ధరణి సౌభాగ్య జీవని సౌభాగ్య జీవని సౌభాగ్య జీవని దక్ష ఉపవిశ. ఇప్పుడు వేదిక పరిచయం ఉంటుంది స్వరూపక్క. ఈనాటి సార్వజనికోత్సవంలో వేదికపై ఆసీనులైన పెద్దలను పరిచయం చేస్తాను. మధ్యలో కూర్చున్నవారు డాక్టర్ భారతి కులకర్ణి గారు. వీరు ఫిజిషియన్, సైంటిస్ట్, పీడియాట్రిక్స్ మరియు పబ్లిక్ హెల్త్లో స్పెషలైజేషన్ చేశారు. ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ నుండి డాక్టోరల్ డిగ్రీ పొందారు. వీరికి న్యూట్రిషన్ రీసెర్చ్ సైంటిస్టుగా 20 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం వీరు ICMR NIN డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. వీరిని శ్రీఫలంతో సత్కరించాల్సిందిగా మాననీయ డాక్టర్ లీనా గహైనే గారిని కోరుచున్నాను. వేదికపై కుడివైపు నుండి 2వ స్థానంలో ఉన్నవారు మాననీయ డాక్టర్ లీనా గోవింద్ గహానే గారు. వీరు నాగపూర్లోని అంజుమన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో గత 23 సంవత్సరాలుగా ఫిజిక్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. గతంలో NACలో డిప్యూటీ అడ్వైజర్గాను మరియు వివిధ బాధ్యతల్లో సేవలు అందించారు. ఇప్పటి వరకు వీరు నేషనల్ టెక్నికల్ సోషల్ ఇష్యూస్పై సుమారుగా 950 పైగా లెక్చర్స్ ఇవ్వడం జరిగింది. మరాఠీ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో 1000కి పైగా వీరి ఆర్టికల్స్ వివిధ పత్రికల్లో ప్రచురించబడినవి. గతంలో రాజ్యసభ హిందీ సమితికి వైస్ చైర్మన్గా వ్యవహరించారు. వీరు చిన్న వయసు నుండి సేవిక. ప్రవీణ్ ప్రశిక్షిత్ పూర్వం నాగపూర్ మహానగర్ తరుణి ప్రముఖగాను, నాగపూర్ విభాగ సహకార్యవాహకుగాను, విదర్భ ప్రాంత సహబౌద్ధిక ప్రముఖగాను, అలాగే పశ్చిమ క్షేత్ర బౌద్ధిక్ ప్రముఖగాను, ప్రచార విభాగ కేంద్ర టోలీ సభ్యులుగా వివిధ బాధ్యతలు నిర్వహించి ప్రస్తుతం అఖిల భారతీయ సహబౌద్ధిక్ ప్రముఖ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈనాటి కార్యక్రమానికి మనకు ముఖ్య వక్తగా విచ్చేస్తారు. అలాగే వేదికకు ఎడమవైపు 2వ స్థానంలో ఉన్నవారు మాననీయ డాక్టర్ మాగంటి అరుణ గారు. హనుమకొండ వాస్తవ్యులు. 40 సంవత్సరాలుగా సమితి కార్యంలో ఉన్నారు. వృత్తిరీత్యా వైద్యులు. నిట్లో వైద్యాధికారిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రాంత కార్యవాహికగా బాధ్యత నిర్వహించారు. ప్రస్తుతం తెలంగాణ ప్రాంత సంచాలికగా బాధ్యత నిర్వహిస్తున్నారు. అలాగే వేదికకు కుడివైపు మొదటి స్థానంలో ఉన్నవారు మాననీయ పాలగుమ్మి భాస్కర్ లక్ష్మి గారు. చిన్నప్పటి నుండి సంఘ వాతావరణంలో పెరిగారు. ప్రవీణ్ ప్రశిక్షిత్ ముఖ్య శిక్షక నుండి వివిధ స్థాయిల్లో బాధ్యత నిర్వహిస్తూ ప్రస్తుతం తెలంగాణ ప్రాంత సహ కార్యవాహిక బాధ్యత నిర్వహిస్తున్నారు. అలాగే మల్కాజ్గిరిలో ఉన్న అపరాజిత సేవా సమితి వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలో ఉన్నారు. అలాగే వృత్తిరీత్యా గీతం జూనియర్ కళాశాలలో బయాలజీ అధ్యాపకురాలు. కాంపిటేటివ్ పరీక్ష అయిన నీట్ శిక్షణను నిర్వహిస్తున్నారు.
ఈ 15 రోజుల ప్రవేశ శిక్షా వర్గకు వర్గాధికారిగా వ్యవహరిస్తున్నారు. అలాగే మనకు వేదికకు ఎడమవైపు మొదటి స్థానంలో ఉన్నవారు గురు భాగవతుల రేణుక గారు, డబుల్ MA MED వీరి విద్యార్హతలు, స్థానిక బిర్లా ఓపెన్ మైండ్స్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, RYM వెల్నెస్ సెంటర్ MD వీరికి 11 సంవత్సరాలుగా సమితి పరిచయం ఉంది. ప్రవీణ్ ప్రశిక్షిత్ దిల్సుఖ్ నగర్ బాగ్ సహకార్యవాహికగా బాధ్యత నిర్వహిస్తూ గత 7 రోజులుగా నిర్వహిస్తున్నటువంటి విశేష గృహిణి వర్గకు వర్గాధికారిగా వ్యవహరిస్తున్నారు. మాననీయ శ్రీపాద రాధక్క గారు, వీరిది సంఘ కుటుంబం, భాగ్యనగర్ వాస్తవ్యులు. వీరు ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేసి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. వీరు రాష్ట్ర సేవికా సమితిలో నగర, జిల్లా స్థాయిలలో బాధ్యతలు నిర్వహించారు. అలాగే పూర్వం తెలంగాణ ప్రాంత బౌద్ధిక ప్రముఖిగా బాధ్యత నిర్వహించారు. ప్రస్తుతం తెలంగాణ ప్రాంత కార్యవాహికగా సమితి కార్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు వర్గ నివేదికను అందజేయవలసిందిగా మాననీయ భాస్కర లక్ష్మక్క గారిని కోరుతున్నాను. శ్రీ విశ్వావసునామ సంవత్సరం 2025 ప్రవేశ్ శిక్షావర్గ మే 3వ తేదీ నుండి 18వ తేదీ వరకు, విశేష గృహిణి వర్గ మే 10వ తేదీ నుండి 18వ తేదీ వరకు వైదేహీ కౌశలం నాదర్గుల్లో నిర్వహించబడుతున్నది. ఈ ప్రవేశ శిక్షా వర్గకు 9 భాగ్లు 21 జిల్లాల నుండి 102 మంది శిక్షార్థులు పాల్గొన్నారు. ఈ వర్గలో డిగ్రీ, బీటెక్ శిక్షార్థులు, ఉపాధ్యాయునులు కూడా పాల్గొన్నారు. విశేష గృహిణి ప్రథమలో 13 జిల్లాలు 20 స్థానాల నుండి 26 మంది శిక్షార్థులు పాల్గొన్నారు. విశేష గృహిణి వర్గ ద్వితీయలో 10 జిల్లాలు 12 స్థానాల నుండి 12 మంది శిక్షార్థులు పాల్గొన్నారు. ఈ వర్గాలలో 17 మంది శిక్షికలు, 25 మంది ప్రబంధికలు కూడా పాల్గొన్నారు. ఈ శిక్షణా వర్గాలలో శారీరక, మానసిక, బౌద్ధిక్ వికాసం కోసం వివిధ అంశాలలో శిక్షణ ఇవ్వడం జరిగింది. శారీరక ప్రశిక్షణలో భాగంగా దండ, నియుద్ధ, ఎస్టీ మొదలైన అంశాలలో శిక్షణ ఇవ్వబడింది. మానసిక సంతులనం మరియు దృఢత్వం కోసం యోగాభ్యాసం తీసుకోబడింది. బౌద్ధిక్ వికాసం దృష్ట్యా శిక్షార్థులకు వివిధ అంశాలలో బౌద్ధికులు, చర్చలు, గోష్ఠీలు, కథలు నిర్వహించబడినవి. వందే మాతరం, ప్రాచీన హిందూ రాష్ట్రం, పంచ పరివర్తన్ మొదలైన అంశాలపై జ్యేష్ఠ కార్యకర్తల మార్గదర్శనం లభించింది. మీరాబాయి, అహల్యాబాయి హోల్కర్, పరమపూజ్య డాక్టర్ జీ, సుందరకాండ మొదలైన కథలను చెప్పడం జరిగింది. ఈ శిక్షణలో భాగంగా నిర్వహించబడిన చర్చ, గోష్ఠి మరియు కార్యశాలల్లో శిక్షార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. కాశ్మీర్లోని పహల్గాంలో హిందువులపై జరిగిన ఉగ్రవాద దాడులకు ప్రతిగా మే 7వ తేదీన పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ విజయోత్సవంలో భాగంగా ఈ వర్గలో అఖండ భారత్ పటం వేసి అలంకరణ చేసి అష్టాదశ శక్తిపీఠాలను గుర్తించి దీపాలను వెలిగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శిక్షార్థులందరూ వందే మాతరం నినాదాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. 16వ తేదీ సాయంత్రం బడంగ్పేట్ పురవీధులలో 200 మంది పూర్ణ గణవేష్ధారి సేవికలతో శోభాయమానంగా పదసంచలన్ నిర్వహించబడింది. స్థానిక ప్రజలు భగవద్ధ్వజానికి పూలతో స్వాగతం పలికారు. 17వ తేదీన సాయంత్రం మైదానంలో 4 భగవద్ధ్వజాలతో 4 శాఖల సంగమం జరిగింది. ఈ వర్గలో
అఖిల భారతీయ అధికారులు ప్రముఖ కార్యవాహిక మాననీయ అన్నదానం సీతాగాయత్రి గారు, అలాగే దక్షిణ మధ్య క్షేత్ర కార్యవాహిక మాననీయ జంధ్యాల సావిత్రి గార్ల మార్గదర్శనం శిక్షార్థులకు లభించింది. ఈనాటి ఈ సార్వజనికోత్సవంతో ప్రవేశ్ మరియు విశేష గృహిణీ శిక్షా వర్గాలు సుసంపన్నమవుతున్నాయి. ఈ స్ఫూర్తితో సేవికలందరూ ప్రాంతంలోని తమ తమ క్షేత్రాలలో సమితి కార్యంలో నిమగ్నులవుతారని ఆశిస్తున్నాం. ఇప్పుడు అధ్యక్ష భాషణం చేయవలసిందిగా డాక్టర్ భారతి కులకర్ణి గారిని కోరుతున్నాము. परम आदरणीय भगवा ध्वज, मंच पर उपस्थित अधिकारीगण, उपस्थित अतिथिगण और सारी सेविकाएं, मुझे आज यहाँ बुलाने के लिए बहुत बहुत धन्यवाद। ये एक बहुत खुशी मुझे महसूस हो रही है, ये सब से आपका प्रशिक्षण का जो आपने प्रदर्शन किया वो देखते हुए मैंने देखा है कि कैसी आपकी शारीरिक, मानसिक, बौद्धिक विकास के लिए यहाँ कार्यक्रम 15 दिन आप सब ने शामिल होके किया है। और ये मुझे लगता है कि आज के इसमें ये बहुत बड़ी बात है। भारत अभी अमृत काल में है और हमारा ये तय दृढ़ निश्चय है, हमारे आदरणीय प्रधानमंत्री जी ने हमें ये कहा है कि हम सब 2047 में हमारा देश एक विकसित भारत देश देखना चाहते हैं। और ये विकसित भारत देश के लिए हमारा सबका योगदान बहुत ज़रूरी है और हम वो योगदान तभी कर पाएंगे जब हम तन से, मन से सुदृढ़ हो, सक्षम हो। और आज मैं नेशनल इंस्टीट्यूट ऑफ न्यूट्रिशन में काम करती हूँ और महिला और बालकों का पोषण और सेहत ये हमारा हमेशा अभ्यास का विषय रहा है। और ये बहुत बड़ी चिंता सबको है कि हमारे देश में पोषण का स्तर ठीक नहीं है। हमारे यहाँ बहुत ज़्यादा मात्रा में लोगों में मोटापा बढ़ रहा है क्योंकि शारीरिक श्रम लोग कम कर रहे हैं। हमारे सेहत के लिए, हमारे खाद्य के लिए हम पूरी तरह से ध्यान नहीं दे रहे हैं। हम ज़्यादातर मोबाइल, सोशल मीडिया पे व्यस्त हो रहे हैं और हमारा ध्यान कम हो रहा है। जब मैं स्कूल में जाती थी तो ज़्यादातर सभी बच्चे कुछ न कुछ फिज़िकल एक्टिविटी करते थे, अभी वो देखना बहुत मुश्किल हो गया है। ऐसे सिचुएशन में अभी काफ़ी चिंता की बात है कि बच्चों में ये सब कैसे मिले। अभी मैं देख रही हूँ कि युवाओं में, तरुण बच्चों में मानसिक स्वास्थ्य की बीमारी भी काफ़ी तेज़ी से फैल रही है क्योंकि हमारा आपस में लगाव कम है। हम कनेक्टेड है इंटरनेट के माध्यम से, सोशल मीडिया के माध्यम से, लेकिन जो सोशल कनेक्शंस है, जो स्ट्रॉन्ग सोशल कनेक्शंस है, वो कम होते जा रहे। इसी हालत में तो मुझे लगता है आज की परिस्थिति में ये उपक्रम बहुत महत्वपूर्ण है क्योंकि यहाँ आपको एक होलिस्टिक डेवलपमेंट, फिज़िकल, मेंटल, स्पिरिचुअल और बहुत स्ट्रॉन्ग कनेक्शंस आपके बनते हैं। आप जब 15 दिन एक साथ रहते हैं, एक साथ ये सब कार्यक्रमों में भाग लेते हैं तो एक बहुत अच्छी तरह से आपके बॉन्ड्स बन जाते हैं। और ये बहुत महत्वपूर्ण बात है जो अभी समझ में शायद आप लोगों को नहीं आएगी, लेकिन ये एक सुदृढ़ सक्षम आयु के लिए बहुत ही महत्वपूर्ण है। तो आप सब लोगों ने ये किया और मुझे पूरा विश्वास है कि यहाँ जो संस्कार आपको मिले हैं वो आपको एक सही दिशा में आप जो भी फील्ड में काम कर रहे हो, हमारा 100%, 200%
उस काम में हमारा लगाव रहना चाहिए, तभी हम भारत माता की सेवा कर पाएंगे। मुझे यहाँ बुलाने के लिए बहुत बहुत धन्यवाद। जय हिंद। ఇప్పుడు వందన సమర్పణ చేయవలసిందిగా గురు భాగవతుల రేణుక గారిని కోరుతున్నాము. మన ఈ ప్రవేశ్ మరియు విశేష గృహిణి వర్గాలకు నివాసానికి భవనాలు ఇచ్చిన వైదేహి కౌశల్ వారికి రాష్ట్ర సేవికా సమితి తరపున హృదయపూర్వక ధన్యవాదములు. అన్ని విధాలుగా కరెంట్, జలము, శుచి, శుభ్రతలో సహకరించిన వాళ్ళు అందరికీ ధన్యవాదములు. పథసంచలనలో సహకరించిన సంఘ బంధువులు, మీడియా వారికి, ఈ కార్యక్రమం మొత్తం ప్రత్యక్ష ప్రసారం ఇస్తున్న జాగృతి యూట్యూబ్ ఛానల్ వారికి హృదయపూర్వక ధన్యవాదములు. కొన్ని సూచనలు ఉన్నాయి, అందరూ గమనించగలరు. ఈ కార్యక్రమ స్థలంలో కుడివైపున జాతీయ సాహిత్యం అందుబాటులో ఉంది. అందరూ చూసి కొనుక్కోవాల్సిందిగా కోరుచున్నాము. కార్యక్రమం అనంతరం శిక్షార్థులు వర్గాధికారి అనుమతి తీసుకున్న తర్వాతే ఇక్కడ నుండి వెళ్ళవలసి ఉంటుంది. తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించగలరు. ఇప్పుడు వైయక్తి గీత్ భార్గవ్. मातृ मंदिर के अखंडित ज्योति समनिश दिन जले, साधना करती चले, साधना करती चले, साधना से सिद्धि तक लंबा सफर, लंबी डगर पार कर लेंगे सभी को, आत्म में विश्वास भर, ध्येय निष्ठा धारणा दृढ़, कोटि पग प्रतिपल बढ़े, साधना करती चले, साधना करती चले। हम नए युग में नए निर्माण का संकल्प लेंगे, राष्ट्रघातों भोगवादी शक्तियाँ फिर चूर्ण होंगी, परम वैभव पूर्ण भारत कामना करती चले, साधना करती चले, साधना करती चले। एक माँ के सृष्ट अंचल से सुपोषित सर्वजन, हिंदू दे हम हिंदू हैं हम, एक सबके हृदय मन, एक हिंदू राष्ट्र अपना भावना भरती चले, साधना करती चले, साधना करती चले। मातृ मंदिर के अखंडित ज्योति समनिश दिन जले, साधना करती चले, साधना करती चले। అక్కడక్కడ ఆ ప్రాంగణంలో నిల్చున్న వాళ్ళు ఖాళీగా ఉన్న కుర్చీలలో కూర్చోవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు మాననీయ లీనా గోవింద్ గహనే గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. नीतिं प्रति प्रेरयति हसेयं, नित्यं च सत्यं सुज्ञानमस्य, या पाठयत्या शुचकर्मनिष्ठा
सावंदनीया मम मातृभूमि मम मातृभूमि। वंदे भारत मातरम। अपने तेलंगाना प्रांत के प्रवेश शिक्षा वर्ग के समापन कार्यक्रम में व्यासपीठ पर उपस्थित आज के कार्यक्रम की अध्यक्षा डॉक्टर भारती कुलकर्णी जी, अपने प्रांत की संचालिका अरुणाक्का जी, अपने प्रवेश शिक्षा वर्ग की माननीय अधिकारी सर्वाधिकारी भास्कर लक्ष्मी अक्का जी और विशेष गृहिणी वर्ग की अधिकारी रेणुका अक्का जी, यहाँ उपस्थित तेलंगाना प्रांत के सभी अधिकारीगण, आत्मीय भगिनी एवं उपस्थित भ्रातृवृंद, सबको नमस्कार। अभी हमने प्रात्यक्षिक देखा। यह साधना कोई आज की बात नहीं है, तो बीते 90 वर्षों से राष्ट्र सेविका समिति, जो विश्व में हिंदू महिलाओं का सबसे बड़ा संगठन है, वो करती चली आ रही है। इस प्रशिक्षण से अनेक सेविकाएं आत्मविश्वास से परिपूर्ण होती है और समाज का एक सुदृढ़ नेतृत्व वो करती है। संपूर्ण भारतवर्ष में हजारों सेविकाएं इस तरह का प्रशिक्षण पाती है। जब नई नई शाखा से जुड़ती है, समिति कार्य से जुड़ती है, तो वो प्रारंभिक वर्ग में अपना प्रशिक्षण पाती है। प्रारंभिक वर्ग में समिति कार्य क्या है, शाखा क्या है, गीत के माध्यम से राष्ट्रभक्ति का भाव किस तरह से जागृत होता है, इसका थोड़ा सा परिचय सेविकाओं को होता है। उसके बाद वाकई में, यानी हम ये कह सकते हैं, प्रमुखता से कार्य करने के लिए वो प्रविष्ट होती है, उसे हम प्रवेश शिक्षा वर्ग कहते हैं। वो 15 दिन का होता है और जैसे हमें अभी वृत्त में बताया, शारीरिक, मानसिक, बौद्धिक और आध्यात्मिक, इस दृष्टि से सेविकाओं का विकास होना चाहिए। इसीलिए 2-3 तरह के कार्यक्रम यहाँ पूर्ण प्रशिक्षण वर्ग में लिए जाते हैं। एक होता है मैदान का कार्यक्रम। तो आज प्रात्यक्षिक के माध्यम से हमें पता चला कि किस तरह से बहनों का प्रशिक्षण लिया जाता है, उनका अभ्यास लिया जाता है। उसके बाद बौद्धिक सत्र होते हैं, चर्चाएं होती है, कार्यशालाएं होती हैं। इसके माध्यम से उनका बौद्धिक संस्करण, या हम ये कह सकते हैं बौद्धिक क्षमताओं का विकास बौद्धिक कार्यक्रमों के अंतर्गत होता है। समाज में आज क्या चल रहा है और मुझे मेरे धर्म, संस्कृति और यहाँ का सारा जो कल्चर है, इसके बारे में जानकारी होने हेतु रात्रों कार्यक्रम के माध्यम से उनको अवगत किया जाता है। फिर उसके बाद का आगे का वर्ग होता है प्रबोध वर्ग, यानी प्रकर्षता से जिनको कार्य का बोध हुआ है और एक कार्यकर्ता के रूप में वो कार्य करने के लिए सिद्ध होने जा रहे हैं, उसे हम प्रबोध कहते हैं। और तृतीय वर्ष यानी प्रवीण शिक्षित, ऐसे हम उसे बोलते हैं। यानी संपूर्ण जो भी अभ्यासक्रम समिति ने तय किया है, उसको पूर्ण करते हुए अभी संगठन का दायित्व लेने योग्य सेविकाओं को बनाना, और जिसे हम कहते हैं ना कि सजग नागरिक बनाना, तो प्रवीण शिक्षित ऐसी सेविकाएं होती हैं। संपूर्ण भारतवर्ष में हजारों सेविकाएं हर वर्ष ये जो प्रशिक्षण वर्ग है वो पूर्ण करती है और भारतवर्ष में लगभग 5000 शाखाएं अपने संपूर्ण भारतवर्ष में है। कुछ मिलन कार्यक्रम है, कुछ सेवा कार्यक्रम है, तो ऐसे कहीं ना कहीं कुछ न कुछ कार्यक्रम जो है वो चलते रहते हैं। आज का समय जो है वो कैसा है, तो देश रक्षा परम पुण्यम, देश रक्षा परम व्रतम, देश रक्षा परो यागः, देश सेवा रतो भवेत। आज की परिस्थिति, अभी दीदी ने अपने अहवाल में हमें बताया कि आज देश हमसे देशभक्ति का आचरण मांगता है। तो आज का हमारा सबसे बड़ा व्रत क्या है, तो हमारा बड़ा व्रत है देश रक्षा परम पुण्यम, देश रक्षा परम व्रतम। इस देश रक्षा के भाव से सिद्ध होने के लिए हम समिति के शाखाओं में आते हैं।
समिति की 1 घंटे की शाखा में हम अपने आप को समाज से जोड़ते हैं, तो शाखा या राष्ट्र सेविका समिति का काम यह समाज के अंदर चलने वाला सामाजिक काम है। इसका भान, इसकी योग्यताएं इस काम से हमें मिलती है और हम एक जिसे बोलते हैं जागरूक नागरिक के रूप में समाज का कार्य करने के लिए सिद्ध होते जाते हैं। हम संपर्क करते हैं, अनेक लोगों को अपने कार्य के बारे में बताते हैं, उनके कार्य के बारे में जानकारी भी हासिल करते हैं और कुल मिलाकर संगठन कार्य का समाज के साथ एक ताना बाना निर्माण होता है। हाँ, एक पक्की बीण जिसे हम कह सकते हैं वो निर्माण होती है। इसके कारण समाज की सज्जन शक्ति जागृत होने में एक प्रमुख भूमिका समिति की शाखाओं के माध्यम से हम करते हैं। आज देश की परिस्थिति, जैसे मैंने भी पहले कहा कि समाज, देश ये चाहता है कि हम जागरूकता के साथ सिद्ध हो जाएं। जो भी शत्रु का आक्रमण हम पर हो रहा है, उस आक्रमण को प्रत्युत्तर देने के लिए हम सज्ज हो जाए। हम सबको मालूम है कि पिछले माह 22 अप्रैल को पहलगाम में हमारे नागरिकों पर एक आतंकी हमला हुआ और इस आतंकी हमले में लगभग 26 लोगों की जो है वो जान चली गई और संपूर्ण भारत जो है वो व्याकुल हो उठा। इसके प्रत्युत्तर में भारत के सभी नागरिकों ने भारत सरकार के साथ खड़े होकर के और अपने सैन्य का जो है वो मनोबल बढ़ाया और हम सबको मालूम है कि ऑपरेशन सिंदूर के तहत हमने कई ऐसे आतंकी ठिकानों को ध्वस्त कर दिया। सैनिक शक्ति जो है वो तभी पूरे मनोबल के साथ लड़ सकती है जब संपूर्ण देश उनके साथ खड़ा होता है। हम सब ने मीडिया में इंटरव्यूज देखे होंगे। जिन परिवारों पर ये सारी आपत्ति आई, उन परिवारों में बड़ा धैर्य दिखाते हुए और समाज को जागृत भी किया और सैन्य का जो है वो मनोबल भी बढ़ाया। इस सिंदूर ऑपरेशन की जो 2 प्रमुख लीडर्स हैं वो अपनी महिलाएं हैं और बहुत चतुराई के साथ और बिल्कुल जिसे बोलते हैं ना सजग लीडरशिप के साथ उन्होंने इस सिंदूर ऑपरेशन को जो है वो कामयाबी दिलाई है। लेकिन केवल सिंदूर ऑपरेशन यह प्रत्युत्तर, आतंक का प्रत्युत्तर के रूप में हमें नहीं देखना चाहिए, क्योंकि हमारी मनीषा है कि हमें अखंड भारत की अनन्य भक्ति करनी है, क्योंकि आसिंधु सिंधु पर्यंता यस्य भारत भूमिका पुण्य भू पुत्र भूश्चैव सवैर हिंदू रीति स्मृता। हमारी पहचान है हमारी भारत भूमि, ये राष्ट्र। हमारे मन में ये विचार आ सकता है कि ये भारत क्या है, क्या ये भूमि का एक टुकड़ा मात्र है? तो नहीं, हमारी अपने देश के प्रति, अपने भारत माता के प्रति देखने की जो दिशा है, हमारा जो देखने का नजरिया है वो कैसा है? तो माता भूमि पुत्रोहम पृथिव्यः। ये मातृभूमि जो है ये हमें पालन पोषण करके बड़ा करती है, इसी से हमारी पहचान है। और लगभग हजारों वर्षों से इस भारत माँ की अर्चना के कारण इस भारतीय संस्कृति का उदय हुआ, जिस भारतीय संस्कृति ने संपूर्ण विश्व को वसुधैव कुटुंबकम का मंत्र दिया, वेद मंत्र दिए, और उसके कारण हम और ये जो सृष्टि है इसका जो आत्मीय संबंध है, इसका जो दृष्टिकोण है, ये भारत में विकसित हुआ। आज विश्व के अन्य देशों को अगर हम देखें तो हर देश लालायित है कि इस भूमि से ज़्यादा ले, इस पृथ्वी का शोषण करे, परंतु भारत का विचार कैसा है? तो हम भारत, क्योंकि हम अपनी मातृभूमि को माँ मानते हैं, तो जिस तरह से माता अपना पोषण करती है और बालक अपनी माँ का संरक्षण करता है, इस भूमिका में भारतीय हमेशा रहते हैं।
इसलिए संपूर्ण विश्व आज किसे जानने के लिए प्रेरित है, तो उन्हें ऐसा लगता है कि हम हिंदू संस्कृति को जानें, हिंदू जीवन पद्धति को, जीवन मूल्य को हम आत्मसात करें, और इसीलिए सब लोग हमारी ओर देखते हैं। लेकिन आज हमारे समाज की अन्य समस्याएं भी बढ़ती जा रही है। अभी भारती अक्का ने हमसे कहा कि आज स्वास्थ्य ये बड़ी समस्या देश के सम्मुख है, क्योंकि एक समय में भारत की विद्वत्ता, भारत का ज्ञान, इसकी भूरी भूरी प्रशंसा करने वाले विदेशों में या अन्य देशों के लोग आज हमारी और जो उसी भावना से देखते हैं, परंतु हमारे नागरिक आजकल कैसे होते जा रहे, बच्चे कैसे होते जा रहे, लगातार सोशल मीडिया पर अपना समय देते जा रहे हैं। हम सोशली कनेक्टेड है, लेकिन प्रत्यक्ष जो हमारा आत्मीय सामाजिक संबंध है, कहीं ना कहीं उसमें घट होती जा रही है, उसमें कमी आती जा रही है। ये अपने समाज की बहुत बड़ी चिंता है। तो ऐसे समय में शाखा के माध्यम से समाज का संपर्क करना, सामाजिक सौहार्द का भाव निर्माण करने के लिए जन जन में जाकर के जागृति करना और सभी सज्जन शक्ति को एकत्रित करके फिर से अपना सुदृढ़ स्वास्थ्य युक्त जीवन पाना, ये हमारा नैतिक कर्तव्य है। नागरिक कर्तव्य में और कई सारी बातें आती है। हम सबको मालूम है कि भारत ने 1000 वर्ष का संघर्ष का इतिहास देखा है। हमारे भारत पर अनेक आक्रमण हुए। इस आक्रमण की कारण मीमांसा अगर हम करें, इसको जानने की कोशिश करें, तो समझ में आता है कि भारत जातियों में बटा समाज होने के कारण जो विदेशी शक्तियां हैं वो हमें गुलाम बनाने में यशस्वी हुई। लेकिन आज हमें फिर से अपने संपूर्ण समाज को संगठित करना है, सामाजिक समरसता का भाव जगा करके हम सब भारतीय हैं, हम सब हिंदू हैं, हम सब इस भारत भूमि को अपने माता के रूप में मानते हैं, ऐसा भाव जन जन में निर्माण करना है। और दूसरी बात क्या करनी है, तो आज पर्यावरण एक बहुत बड़ी समस्या के रूप में उभर करके आ रही है। वो क्यों हो रहा है, तो हमारी जीवन शैली गड़बड़ा गई है। हम कुछ भी खाते हैं, रैपर्स हम जहाँ के वहाँ फेंक देते हैं। हम अनन्वित जो पेड़ है उनका नाश करते जा रहे हैं, काटते जा रहे हैं। जल जो है अकारण बहते जा रहा है। इसके कारण बहुत सारी समस्याओं का जो है हमारे सामने समस्याएं आते जा रही है। इन समस्याओं का समाधान अगर हमें ढूंढना है, तो मुझे ऐसा लगता है संयमित जीवन पद्धति को हमें आत्मसात करना पड़ेगा। एक व्यवस्थित अनुशासित जीवन पद्धति को हमारे अंदर लाना पड़ेगा। और इस काम में हमारे शाखा के जो संस्कार है वो बहुत महत्वपूर्ण हो जाते हैं। वो कैसे, तो हमें बताया जाता है कि एक पंक्ति में चप्पल लगाना, बिल्कुल पीठ सीधी करके बैठना, अपना जो भी कपड़ा है, अपने जो भी साहित्य है वो व्यवस्थित रखना। जहाँ भी हम खाते हैं तो जो भी रैपर्स है उसको हम डस्टबिन में फेंकना, अकारण पानी का उपयोग न करना, आदि आदि संस्कार जो है शाखा के माध्यम से हमें मिलते हैं और फिर हम समाज में जाकर के उसका जागरण करते हैं। तो इसके कारण पर्यावरण संरक्षण के हम क्या है, एम्बेसडर है। ऐसे एम्बेसडर्स ज़्यादा से ज़्यादा बढ़े और इस समाज के साथ साथ इस पर्यावरण के संरक्षण के लिए भी हम कटिबद्ध हो, ऐसा संकल्प जो है हमें करना है। तीसरी बात है कि हम भारत एक बहुत बड़ी आर्थिक महाशक्ति के रूप में उभर कर आने वाले हैं। बराबर है ना, क्योंकि अपने भारत के प्रधानमंत्री जी ने कहा है कि कुछ ही समय में हम तीसरी पायदान पर, आर्थिक महाशक्ति के तीसरी पायदान पर पहुंचने वाले हैं। ये आर्थिक महासत्ता बनना ये तभी संभव होगा जब हम अपने जीवन में स्वदेशी का अंगीकार करेंगे।
जो भी बातें मेक इन इंडिया की है, मेड इन इंडिया की है, उसे हम जब स्वीकारेंगे, अपने रोजमर्रा की जिंदगी में उनको स्थान देंगे, तो भारत के जो उद्योग है, भारत का जो व्यापार है, वो धीरे धीरे विकसित होने लगेगा और उसके कारण भारत का रुपया जो है विश्व स्तर पर उसकी कीमत जो है वो आगे आगे बढ़ती जाएगी, उसमें उछाल आते जाएगा। इसलिए स्वदेशी का अंगीकार करना, हर हाथ को काम मिलेगा। इसके कारण हमारे भारत की जो गरीबी है वो दूर होते होते हम आत्मनिर्भर भारत के लिए अग्रसर हो जाएंगे। जब ये सारी बातें चलते जाएगी तो जो हमारा स्वप्न हम देख रहे हैं कि भारत विश्व गुरु बनने जा रहा है, जैसे दीदी ने कहा, यह अमृत काल है। इस अमृत काल में युवा शक्ति जितनी ज्यादा तरह से भारतीय समाज को आगे बढ़ाने के लिए प्रयासरत रहेगी, अपने जीवन मूल्यों के साथ आगे बढ़ते जाएगी, उतनी जल्दी भारत ये जो है वो विश्व गुरु बनेगा। तो इसलिए भारत का काम करने के लिए मुझे तैयार होना है। इस तैयारी को केवल मेरे तक सीमित रखना है क्या? तो नहीं, जनसंपर्क करते हुए अच्छे सज्जन शक्ति का जागरण करना ये भी हमारा नैतिक दायित्व है। भारत जितना बाहरी तौर पे हम देखते हैं कि भारत पर शत्रु आक्रमण कर सकता है, वैसे ही भारत के अंदर भी कई ऐसे समाज कंटक होते हैं जो भारतीय समाज को नुकसान पहुंचाने का प्रयास करते हैं। इसीलिए हमने देखा कि ऑपरेशन सिंदूर के पहले हमने मॉक ड्रिल करवाई, उसके कारण संपूर्ण समाज में एक जागरण जो है वो हो गया और समाज को समझ में आया केवल सैनिक का काम नहीं है इस देश की रक्षा का, तो हम सब नागरिकों का भी दायित्व है कि हम तैयार रहे। इस तैयारी के लिए सज्जन शक्ति का हमारे साथ जुड़ना, हमने उन तक पहुंचना और एक जिसे बोलते हैं आत्मविश्वास का वातावरण संपूर्ण समाज में निर्माण करना, ये हम सेविकाओं का दायित्व है। ये जब सिद्ध होगा, भारत जब पूरी तरह से सुरक्षित होगा, तब हम जो है एक विकसित राष्ट्र के रूप में देखे जाएंगे। ये दिन दूर नहीं है, क्योंकि माननीय प्रधानमंत्री ने कहा है कि सबका साथ जब रहेगा, सब लोग एक साथ विकास की दिशा में बढ़ेंगे, सबका आपस में विश्वास का वातावरण होगा। लेकिन इस विश्वास का वातावरण निर्माण करने के लिए हर किसी को प्रयास करना पड़ेगा। वयम भावी तेजस्वी राष्ट्रस्य धन्याः जनन्यो भवेमेति देहि आशीषम। मुझे इस भारत के तेजस्वी हिंदू राष्ट्र के लिए जो बन पड़ता है, हे मातृभूमि, हे विश्व शक्ति, तुम मुझे आशीर्वाद दो कि मैं ऐसी जननी बनूं। ये आशीर्वाद शाखा की प्रार्थना से हम मांगते हैं। तो केवल अपने परिवारों की देखरेख करना यहाँ तक हमारा दायित्व सीमित नहीं है, तो ये जो समाज परिवार है इसकी भी चिंता करना, हमारे समाज के युवा शक्ति को सही दिशा दिखाना, उन पर अच्छे संस्कार देने के विविध कार्यक्रमों की योजना करना, ये हमारा एक जननी के रूप में दायित्व है। अपने प्रार्थना की पंक्तियां हैं, सुशीला, सुधीरा, समर्था और समेताहा। हमें सुशील बनना है, हमारा चरित्र जो है दूसरों को आचरणीय लगना चाहिए। लोगों का ऐसा लगना चाहिए कि ये जो समिति की सेविकाएं हैं, इनके व्यवहार जैसे हमारा व्यवहार हो। ये कहाँ से सीखती है इतनी अच्छी अच्छी बातें? हमें भी उस संगठन से जुड़ना है, ऐसा आदर्श हमें प्रस्तापित करना है। सुशीला, फिर सुधीर बनना है। इसके कई उदाहरण अपने समाज के इतिहास के महिलाओं ने दिखाए हैं।
यह वर्ष जो है वो अहिल्याबाई होळकर जी का 300वां जन्म जयंती वर्ष है। अगर हम अहिल्याबाई होळकर जी के जीवन को देखें, उनके पुस्तकों को, उनके बारे में जीवन चरित्र को अगर हम पढ़े तो हमें समझ में आता है कि अहिल्याबाई होळकर जी ये केवल अपने परिवार की माता नहीं थी, तो अपने राज्य के माता के रूप में वो उभर करके आई। उन्होंने इतने विकास के काम किए, अनेक धर्मस्थलों को उन्होंने पुनर्जीवित किया, अनेक धर्मशालाएं निर्माण की, अनेक जगहों पर पानी के घाट निर्माण किए। इसके कारण अहिल्याबाई केवल राजमाता नहीं रही, तो वो लोक माता बन गई। एक धैर्य के साथ, एक पूर्ण शक्ति के साथ उन्होंने अपना राज्य कारभार जो है वो चलाया, और बहुत समर्थता से चलाया। जब हमारे अंदर आत्मविश्वास आ जाता है तो एक सामर्थ्य हमारे अंदर निर्माण हो जाता है। आज हम देख सकते हैं कि हमारी जो 2 बहनें ऑपरेशन सिंदूर को आगे लेकर के जा रही है, कितनी समर्थता के साथ वो रोज रोज हमें अपडेट्स दे रही थी, कितने सुंदर रूप में पूरे युद्ध का संचालन उन्होंने किया। तो जब आत्मविश्वास बढ़ता है तो अपने अंदर एक सामर्थ्य निर्माण हो जाता है। मुझे ऐसा लगता है समिति की शाखाओं में ये जो शस्त्र विद्या सिखाई जाती है, ये दंड हो सकता है, यष्टि हो सकती है, नियुद्ध हो सकता है, तो इनके माध्यम से हमारे अंदर शक्ति निर्माण होती है, एक सामर्थ्य निर्माण हो सकती है। लेकिन अकेले सामर्थ्य का कोई उपयोग नहीं होता। संगठित सामर्थ्य जब निर्माण होता है, हम एक साथ आते हैं, किसी भी प्रश्न को एक साथ हम उत्तर देते हैं, तो उसको यशस्विता से हमें परिणाम मिलता है। आज भारत को फिर से एक बार संगठित रूप में आगे लेकर जाने के लिए हमें प्रयासरत होना है। तो उसके लिए क्या क्या करना पड़ेगा? अपने परिवार के सभी जनों को संस्कारित करना पड़ेगा, देश के लिए सजग करना पड़ेगा। हर परिवार से एक अग्निवीर निकले, इसका प्रयास करना पड़ेगा। तो ही हमारा भारत जो है वो पूर्ण रूप से सुरक्षित, पूर्ण रूप से समर्थ और विश्व गुरु पद पर आसीन अपनी भारत माता के दर्शन जो है वो हम कर पाएंगे। आज के समय में बहुत दृढ़ता के साथ, बहुत शक्ति के साथ और संपूर्ण समाज को संगठित करते हुए एक बहुत दृढ़ संकल्प के साथ हमें आगे बढ़ना होगा। संगठन के कार्य को आगे बढ़ाना होगा। शाखाओं की संख्या जैसे जैसे बढ़ती जाएगी, वैसे वैसे शक्ति का जो संचय है, समुच्चय जो है वो बढ़ता जाएगा। एक दीप से सहस्त्र दीप जगमगा उठे, ऐसे हम कहते हैं। ऐसे दीपों की स्वयं को जलाते हुए राष्ट्र कार्य को समर्पित ऐसे दीपों की संख्या हम बढ़ाते जाएंगे, और भारत जो है अपने पूर्ण वैभव के साथ, सौंदर्य के साथ, अपनी शक्ति के साथ फिर से खड़ा होगा। ऐसी प्रार्थना भारत माता के चरणों में करते हुए अपनी वाणी को विराम देती हूँ। మన ఆహ్వానాన్ని మన్నించి ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షులుగా విచ్చేసి తమ అమూల్యమైన సందేశాన్ని అందించిన మాననీయ డాక్టర్ భారతి కులకర్ణి గారికి రాష్ట్ర సేవికా సమితి తెలంగాణ ప్రాంతం తరఫున హార్దిక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రవేశ శిక్షా వర్గ మరియు విశేష గృహిణీ వర్గాలను విజయవంతంగా నిర్వహించుకొనుటకు అత్యంత సౌకర్యవంతమైన వైదేహీ కౌశలం విద్యాభారతి విజ్ఞాన కేంద్రాన్ని కేటాయించి సహకరించిన యాజమాన్యానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మే 16వ తేదీ శుక్రవారం నాడు జరిగిన దివ్య భవ్య పథ సంచలనంకు రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసిన పోలీస్ శాఖ వారికి మా మనఃపూర్వక కృతజ్ఞతలు. వర్గ విశేషాలను, వార్తలను తమ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా సమాజంలోకి తీసుకెళ్తూ మీడియా సోదరులైన పాత్రికేయులకు హార్దిక ధన్యవాదాలను తెలియజేస్తున్నాం. వర్గ నిర్వహణలో ఆద్యాంతం మా వెన్నంటి ఉండి సర్వవిధ సహకారాన్ని అందించిన సంఘ పరివార బంధువులకు మా ఆత్మీయ కృతజ్ఞాంజలిని సమర్పిస్తున్నాను.
ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ఈ కాలనీ వాసులకు, బంధువులకు, శిక్షార్థులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమ చివరి అంకమైనటువంటి దశకు వచ్చేసాము. ఇప్పుడు ధ్వజావతరణ ఉంటుంది. దయచేసి అతిథులందరూ నిలబడగలరని మనవి. समिति आह्नम समिति दक्ष ध्वज प्रणाम 1 2 3 नमस्कार स्थिति वन्दे मातरम् वन्दे मातरम् सुजलां सुफलां मलयज शीतलां सस्यश्यामलां मातरम् वन्दे मातरम् शुभ्रज्योत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमिता द्रुमदलशोभिनी सुहासिनी सुमधुरभाषिणी सुगधां वरदां मातरम् वन्दे मातरम् कोटि कोटि कंठा कल कल निनाद कराले कोटि कोटि भुजई द्रुत कर करवाले अबलांकेनु मायतु भले बहुबलधारिणी नमामि तारिणी त्रिभुवनवारिणी मातरम् वन्दे मातरम् तुमि विद्या तुमि धर्म तुमि हृदि तुमि मर्म त्वं हि प्राणा शरीरे बाहुते तुमि मा शक्ति हृदये तुमि मा भक्ति तुम्हारे प्रतिमा गणि मंदिरे मंदिरे मातरम् वन्दे मातरम् त्वं हि दुर्गा दश प्रहरणधारिणी कमला कमलदल विहारिणी वारि विद्यादायिनी
नमामि कमलाम् अमलाम् अतुलाम् सुजलाम् सुफलाम् मातरम् वन्दे मातरम् श्यामलाम् सरलाम् सुष्मिताम् भूषिताम् धरणीम् मातरम् वन्दे मातरम् वन्दे मातरम् भारत माता की जय। समिति वीगिरो 1 2 3 पूर्ववत नमः ఇంతటితో కార్యక్రమం ముగిసింది. శిక్షార్థులందరూ దగ్గరికి రాగలగారని మనవి. ఇక్కడ మనకి హస్తాంతర దూరంలో దగ్గరికి రండి. ఒక హస్తాంతర దూరం తీసుకుని ఇక్కడ మనకి బౌద్ధిక